హే గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కుదిరితే ఈ వీడియోని లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్లో మనం సిలాయిజమ్స్లో పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ ఎయిదర్ ఆర్ కేసెస్ చూసాము. అవన్నీ రీజనింగ్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఈరోజు మనం ఈ వీడియోలో సిలాయిజమ్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్, అలానే బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ద మోస్ట్ రిపీటెడ్ మోడల్ ఓన్లీ ఏ ఫ్యూ అండ్ ఓన్లీ మోడల్ మీద డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఓన్లీ అండ్ ఓన్లీ ఏ ఫ్యూ మోడల్ని ఇండివిజువల్గా తీసుకొని దాని బేసిక్ డయాగ్రామ్స్ ఎలా వేసుకోవాలో చెప్తాను. చూడండి, ఫస్ట్ మోడల్ వచ్చేసి ఓన్లీ ఏ ఫ్యూ. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి అంటే ఏంటి అంటే ఓన్లీ ఎఫ్యూ ఏఆర్బి అంటే కొన్ని ఏస్ బీస్ అని, ఇంకా కొన్ని ఏస్ బీస్ కావు అని అర్థం. ఓన్లీ ఎఫ్యూ ఏఆర్బి అంటే ఈ ఓన్లీ ఎఫ్యూ మోడల్కి బేసిక్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఒకసారి చూడండి. ఓన్లీ ఎఫ్యూ మోడల్కి బేసిక్ డయాగ్రామ్ అనమాట. స్టేట్మెంట్స్లో ఎప్పుడైనా ఓన్లీ ఎఫ్యూ ఏఆర్బి అని ఏదైనా వచ్చింది అంటే ఇలా దాని బేసిక్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి అంటే సమ్ ఏఆర్ బి అని, అలానే సమ్ ఏఆర్ నాట్ బి అని రెండు కాంబినేషన్ వస్తే అది ఓన్లీ ఏ ఫ్యూ మోడల్ అని. ఇప్పుడు సెకండ్ది ఓన్లీ కేస్. ఓన్లీ కేస్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎగ్జామ్స్లో ఓన్లీ ఏ ఈజ్ బి అని ఇలా ఎప్పుడైనా వస్తే దాన్ని ఎలా రాసుకోవాలి అంటే రివర్స్లో రాసుకోవాలి. ఓన్లీ ప్లేస్లో ఆల్ పెట్టి ఆల్ బిఆర్ఏ అని రాసుకోవాలి. ఇప్పుడు దాని బేసిక్ డయాగ్రామ్ ఎలా గీసుకోవాలో ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇది ఓన్లీ ఏ ఈజ్ బి దానికి బేసిక్ డయాగ్రామ్ అనమాట. ఈ బేసిక్ డయాగ్రామ్కి మీనింగ్ ఏంటి అంటే ఓన్లీ ఏ ఈజ్ బి అంటే ఏ ఒక్కటే బి అవుతుందంట, ఇంకా వేరే ఏ దేనితో బి అనేది రిలేషన్ పెట్టుకున్నదనమాట. ఏ లోపల బి ఒక్కటే ఉంటుంది, బి వచ్చేసి వేరే దేనితో రిలేషన్ పెట్టుకోదు. ఇప్పుడు ఈ టూ కాన్సెప్ట్స్ క్లారిటీగా అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. చూడండి, 2 కేసెస్ తీసుకుంటాను. ఫస్ట్ ఓన్లీ కేస్ మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఓన్లీ పెన్సిల్ ఈజ్ పెన్ అని ఇచ్చాడు. దీన్ని మనం ఎలా రాసుకోవాలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. చూడండి, ఓన్లీ ప్లేస్లో ఆల్ పెట్టి రివర్స్లో రాయండి. ఆల్ పెన్ ఈజ్ పెన్సిల్ అని ఇలా రాసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, పెన్ అనేది పెన్సిల్ లోపల ఒక్కటే ఉండాలి. ఈ పెన్ అనేది వేరే దేనితో రిలేషన్లో ఉండకూడదు. దాని బేసిక్ డయాగ్రామ్ ఒకసారి గీసుకుంటున్నాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాము. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి నో బాక్స్ ఈజ్ పెన్సిల్ అంటున్నాడు. అంటే ఏ బాక్స్ పెన్సిల్ కాదు అంటున్నాడు. దాని బేసిక్ డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఆల్, సమ్, సమ్ నాట్, నోకి బేసిక్ డయాగ్రామ్స్ ఎలా గీసుకోవాలో ఆల్రెడీ చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సమ్ ఎరేజర్ ఈజ్ బాక్స్ అంటున్నాడు. అంటే ఎరేజర్లో కొంత పార్ట్ బాక్స్ అనమాట. దాని బేసిక్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఒకసారి చూడండి. ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ కన్క్లూజన్ నో పెన్ ఈజ్ బాక్స్ అంటున్నాడు. అంటే ఏ పెన్ను బాక్స్ కాదు అంటున్నాడు. పెన్సిల్ లోపలనే పెన్ ఉంది, పెన్సిల్కి బాక్స్కి నో రిలేషన్ ఉంది. కాబట్టి పెన్సిల్ లోపల పెన్ ఉంది కాబట్టి నో పెన్ ఈజ్ బాక్స్ అనేది కరెక్ట్ అనమాట. ఫస్ట్ కన్క్లూజన్ కరెక్ట్. సెకండ్ కన్క్లూజన్ నో ఎరేజర్ ఈజ్ పెన్సిల్ అంటున్నాడు. అంటే ఏ ఎరేజర్ పెన్సిల్ కాదు అంటున్నాడు. అసలు ఎరేజర్కి పెన్సిల్కి ఏ రిలేషన్ లేదు, కానీ అక్కడ ఏమంటున్నాడు అంటే నో ఎరేజర్ ఈజ్ పెన్సిల్ అంటున్నాడు. కాబట్టి నో ఎరేజర్ ఈజ్ పెన్సిల్ అనేది తప్పు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, సమ్ గర్ల్ ఈజ్ బాయ్ అంటున్నాడు. దాని బేసిక్ డయాగ్రామ్ తీసుకుంటాను. చూడండి, నెక్స్ట్ స్టేట్మెంట్ ఆల్ బాయ్ ఈజ్ మ్యాన్ అంటున్నాడు. అంటే బాయ్ మొత్తం మ్యాన్ లోపల ఉండాలి అంటున్నాడు. దాని బేసిక్ డయాగ్రామ్ తీసుకుంటాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఓన్లీ మ్యాన్ ఈజ్ ఉమెన్ అంటున్నాడు. దీనికి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఓన్లీ ప్లేస్లో ఆల్ పెట్టి రివర్స్ రాసుకోండి అంతే. దాన్ని ఎలా రాసుకోవాలి అంటే ఆల్ విమెన్ ఈజ్ మ్యాన్ అని రాసుకోవాలి. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ కన్క్లూజన్ నో బాయ్ ఈజ్ విమెన్ అంటున్నాడు. విమెన్ అనేది మెన్ లోపల తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు. అదిగాక కన్క్లూజన్లో కూడా సేమ్ అంటున్నాడు, నో బాయ్ ఈజ్ విమెన్ అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ అనేది కరెక్ట్. సెకండ్ కన్క్లూజన్ చూద్దాం. చూడండి, సమ్ గర్ల్ ఈజ్ మ్యాన్ అంటున్నాడు.
కొంత పార్ట్ గర్ల్ మ్యాన్ అంటున్నాడు. గర్ల్కి మ్యాన్కి సమ్ రిలేషన్ ఉంది కాబట్టి సెకండ్ కన్క్లూజన్ సమ్ గర్ల్ ఈజ్ మ్యాన్ అనేది కరెక్ట్. ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ సమ్ ట్రౌజర్ ఈజ్ ప్యాంట్ అంటున్నాడు. ట్రౌజర్లో కొంత పార్ట్ ప్యాంట్ అంటున్నాడు. దానికి బేసిక్ డయాగ్రామ్ తీసుకుందాం ఒకసారి చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఓన్లీ ప్యాంట్ ఈజ్ షర్ట్ అంటున్నాడు. దీన్ని ఎలా రాయాలో మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూడండి. దీన్ని ఓన్లీ ప్లేస్లో ఆల్ అని పెట్టి రివర్స్ చేసి రాసేయండి. ఆల్ షర్ట్ ఈజ్ ప్యాంట్ అని ఇలా రాసుకోవాలి. దాని బేసిక్ డయాగ్రామ్ వేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ నో షూ ఈజ్ ప్యాంట్ అంటున్నాడు. ఏ షూ ప్యాంట్ కాదు అంటున్నాడు. దాని బేసిక్ డయాగ్రామ్ వేసాను, ఒకసారి చూడండి. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాము. ఫస్ట్ కన్క్లూజన్ సమ్ ట్రౌజర్ ఈజ్ షర్ట్. అసలు ట్రౌజర్కి షర్ట్కి ఏ రిలేషన్ లేదు, కానీ ఇక్కడ సమ్ ట్రౌజర్ ఈజ్ షర్ట్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ తప్పు. అలానే ఇక్కడ షర్ట్ అనేది ప్యాంట్ నుంచి బయటికి వెళ్ళకూడదు, వేటితోనూ రిలేషన్ పెట్టుకోకూడదు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ సమ్ ట్రౌజర్ ఈజ్ షర్ట్ అనేది తప్పు. సెకండ్ కన్క్లూజన్ నో షూ ఈజ్ ట్రౌజర్ అంటున్నాడు. అసలు షూకి ట్రౌజర్కి ఏ రిలేషన్ లేదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా నో రిలేషన్ చెప్తున్నాడు కాబట్టి సెకండ్ కన్క్లూజన్ అనేది రాంగ్. నో షూ ఈజ్ ట్రౌజర్ అనేది తప్పు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నెయిదర్ 1 nor 2 ఫాలోస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఓన్లీ ఎ ఫ్యూ మోడల్ తీసుకొని చేద్దాం, ఒకసారి చూడండి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఓన్లీ ఎ ఫ్యూ జ్యూసెస్ ఆర్ బెవరేజెస్ అంటున్నాడు. అంటే కొన్ని జ్యూసెస్ వచ్చేసి బెవరేజెస్, అలానే కొన్ని జ్యూసెస్ బెవరేజెస్ కాదు. సమ్ అండ్ సమ్ నాట్ రిలేషన్ వస్తుంది ఓన్లీ ఎ ఫ్యూ వచ్చినప్పుడు. ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూడండి. దాని బేసిక్ డయాగ్రామ్ తీసుకుందాము. నెక్స్ట్ స్టేట్మెంట్ నో బెవరేజ్ ఈజ్ ఏ డ్రింక్ అంటున్నాడు. అంటే బెవరేజ్లో ఏ పార్ట్ డ్రింక్ కాదు అని అర్థం. దాని బేసిక్ డయాగ్రామ్ తీసుకుంటున్నాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ సమ్ డ్రింక్స్ ఆర్ టీస్ అంటున్నాడు. డ్రింక్స్లో కొంత పార్ట్ టీస్ అంటున్నాడు. దాని బేసిక్ డయాగ్రామ్ తీసుకుంటున్నాను, ఒకసారి చూడండి. కన్క్లూజన్స్ చూద్దాము. ఫస్ట్ కన్క్లూజన్ ఆల్ జ్యూసెస్ ఆర్ టీస్ అంటున్నాడు. అసలు జ్యూస్కి టీస్కి ఏ రిలేషన్ లేదు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి రాంగ్. నెక్స్ట్ కన్క్లూజన్ సమ్ టీస్ ఆర్ నాట్ బెవరేజెస్ అంటున్నాడు. టీస్లో కొంత పార్ట్ బెవరేజెస్ కాదు అంటున్నాడు. అవును, ఎందుకు అంటే డ్రింక్స్ టీస్ సమ్ రిలేషన్లో ఉన్నాయి కాబట్టి సమ్ టీస్ ఆర్ నాట్ బెవరేజెస్ అనేది కరెక్ట్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఓన్లీ ఎ ఫ్యూ ఏసెస్ ఆర్ క్లబ్ అంటున్నాడు. దాని బేసిక్ డయాగ్రామ్ తీసుకుంటాను, ఒకసారి చూడండి. ఓన్లీ ఎ ఫ్యూ వచ్చినప్పుడు అంతా సమ్ అండ్ సమ్ నాట్ రిలేషన్ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకొని చాలు. నెక్స్ట్ స్టేట్మెంట్ నో క్లబ్ ఈజ్ జాక్ అంటున్నాడు. దాని బేసిక్ డయాగ్రామ్ తీసుకుంటాను, ఒకసారి చూడండి. క్లబ్కి జాక్కి నో రిలేషన్ ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఓన్లీ ఎ ఫ్యూ జాక్ ఆర్ డైమండ్ అంటున్నాడు. జాక్లో కొంత పార్ట్ డైమండ్, అలానే జాక్లో కొంత పార్ట్ డైమండ్ కాదు అని అంటున్నాడు. ఓన్లీ ఫ్యూ వచ్చింది కదా కాబట్టి ఇక్కడ సమ్ ప్లస్ సమ్ నాట్ రిలేషన్ రావాలి. దాని బేసిక్ డయాగ్రామ్ తీసుకున్నాను, చూడండి. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాము. ఫస్ట్ కన్క్లూజన్ సమ్ డైమండ్ ఆర్ ఏసెస్ అంటున్నాడు. డైమండ్కి ఏస్కి ఏ రిలేషన్ లేదు, కానీ అక్కడ సమ్ డైమండ్ ఆర్ ఏసెస్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి రాంగ్. సెకండ్ కన్క్లూజన్ నో ఏసెస్ ఆర్ డైమండ్ అంటున్నాడు. అసలు ఏస్కి డైమండ్కి ఏ రిలేషన్ లేదు, కానీ ఇక్కడ నో రిలేషన్ అని ఖచ్చితంగా చెప్తున్నాడు కాబట్టి సెకండ్ది కూడా తప్పు. ఇక్కడ చూడండి, కన్క్లూజన్స్లో ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది, అలానే ఇంకోటి నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది. అలానే సేమ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి రెండు కన్క్లూజన్స్లో. ఇంకోటి ఏంటి అంటే రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయినాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఎయిదర్ ఆర్ కేస్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎయిదర్ 1 or 2 ఫాలోస్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి నో ఫ్రైడే ఈజ్ మండే అంటున్నాడు. ఫ్రైడే ఏది మండే కాదు అంటున్నాడు. బేసిక్ డయాగ్రామ్ తీసుకుంటాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ నో మండే ఈజ్ సండే అంటున్నాడు. మండే ఏది సండే కాదు, అలానే సండే ఏది కూడా మండే కాదు అని అర్థం. దాని బేసిక్ డయాగ్రామ్ తీసుకుంటాను, చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఓన్లీ ఎ ఫ్యూ సండే ఈజ్ ట్యూస్డే అంటున్నాడు. సండేలో కొంత పార్ట్ ట్యూస్డే, అలానే సండేలో కొంత పార్ట్ ట్యూస్డే కాదు అని అర్థం. దాని బేసిక్ డయాగ్రామ్ తీసుకుంటున్నాను, ఒకసారి చూడండి. కన్క్లూజన్స్ చూద్దాము. ఫస్ట్ కన్క్లూజన్ నో ఫ్రైడే ఈజ్ ట్యూస్డే అంటున్నాడు. ఫ్రైడే ట్యూస్డే అనేది ఏ రిలేషన్లో లేదు, కానీ అక్కడ నో ఫ్రైడే ఈజ్ ట్యూస్డే అంటున్నాడు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ తప్పు. సెకండ్ కన్క్లూజన్ సమ్ ట్యూస్డే ఈజ్ నాట్ మండే అంటున్నాడు.
ట్యూస్డేలో కొంత పార్ట్ మండే కాదు అంటున్నాడు. అవును, కరెక్ట్. ఎందుకు అంటే సండే ట్యూస్డే అనేది సమ్ రిలేషన్లో ఉంది, అలానే సండే మండే అనేది నో రిలేషన్లో ఉంది. ట్యూస్డేలో కొంత పార్ట్ మండే కాదు, కాబట్టి సెకండ్ కన్క్లూజన్ అనేది కరెక్ట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో మనం పాసిబిలిటీ కేసెస్, కెన్ బీ, కెన్ నెవర్ బీ ఇలాంటి మోడల్ డిస్కస్ చేద్దాము. దాంతో సిలాయిజమ్స్ హోల్ కాన్సెప్ట్ మొత్తం అయిపోయినట్లే. దాన్ని ఒక ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేసి రీజనింగ్ ప్లేలిస్ట్లో పెట్టాను. ఒకసారి మొత్తం అన్ని వీడియోస్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.